చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమానమ్మ గల పర్వత తండ్రి, నీ నామం నాకు వెళ్ళని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క సంవత్సరంలో 11 మాసాలు కూడా ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్షిప్ లో ఉన్న జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించినందుకే నీకు వందనాలు. ఈ దినంలో కూడా ప్రభా మరి సదులో చేరి ప్రార్థించుకుంటానికి యొక్క కొంత సమయాన్ని సదులో గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని పెట్టి వందనములు ప్రభా. గత కాలంలో ప్రభా చీకటిలో ఉన్నవారిని మన నక్షయంలో ఉన్నవారిని వెలుగులో రప్పించడానికి ప్రభా కలవరిశిలో పరలోకం నుండి భూలోకానికి వచ్చి నా కొరకే, నా పాపముల కొరకే ఆ కలవరిశిలు మీరు కాచిన అమూల్యమైన రక్తం ద్వారా నాకు ఆ ప్రతి పాపను విడిపించి రక్షించి నీ రక్షణతో అలంకరించినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా లోకంలో ఎంతో మంది గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. ఎన్నిక లేని దాన్ని, వెర్రి దాన్ని ప్రభా నన్ను ఎన్నిక చేసుకుని గొప్ప రక్షణ ఇచ్చారు. నీ యొక్క స్వకీయ సాంపాద్యంగా నన్ను చేసుకున్నందుకే నీకు వందనములు ప్రభా. రక్షణ దినాన్ని బట్టి స్తోత్రం. ఈ దినం ప్రభా జూమ్ మీటింగ్ లో ప్రభా కొంచెం కొన్ని మాటలు నీ యొక్క సందేశాన్ని ప్రభా క్లుప్తంగా కొన్ని మాటలని వివరించడానికి మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నీకు ఎంతైనా కృతజ్ఞతలే నీకు ధనాలు స్తుతిస్తూ గణపరుస్తూ నా ప్రభుని రక్షకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నేను 1986లో ప్రభుని నేను మారు మనసు రక్షణ పాప క్షమాపణ పొందానండి. 86 సంవత్సరంలో నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుండగా నేను 8th క్లాస్లో కానీ యూత్ క్యాంప్కి వెళ్ళి యూత్ క్యాంప్లో నేను కుష్ఠరోగి నీకు ఇష్టమైతే నన్ను ప్రభా నన్ను శుద్ధునిగా చేయగలవని అడిగినప్పుడు నువ్వు నాకు ఇష్టమైన శుద్ధుడు ఒక అమ్మని కుష్ఠవ్యాధి అతను నీ ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నువ్వు నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని అడిగినప్పుడు ఆ వాక్యం వారి యూత్ క్యాంపులో నేను 1984లో నేను రక్షణ పొందానండి. యూత్ క్యాంప్లో అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. అప్పటి నుంచి మా అమ్మగారికి చెప్పాను యూత్ క్యాంప్లో రక్షణ పడ్డానమ్మా, బాప్తీసం తీసుకుంటానంటే మా పాస్టర్ గారు కూడా వద్దమ్మని చిన్న పిల్లవని వద్దు అన్నారు. తర్వాత 86 సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన 10th క్లాస్ చదువుతున్నాను. 86 సంవత్సరం జనవరి 26వ తారీఖున ఆదివారం 4 గంటలకు నేను బాప్తీసం తీసుకున్నానండి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని యథార్థత కలిగి భయభక్తులు కలిగి ఆయన మార్గం నడవటానికి అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు. అలాగే మా హస్బెండ్ ఆయన నిధి గారి ఆయన కూడా నేను మ్యారేజ్ 86 సంవత్సరం మధ్య జరిగింది. ఆయన అప్పుడు ప్రభు నమ్ముకోలేదు. ప్రభు మందిరానికి వెళ్ళాలి. ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత కోదాళ్ళలో ఎల్ఐసిలో మా జాబ్ చేస్తూ ఉండారు. ఆదిలాబాద్ నుండి వచ్చి కోదాళ్ళ మందిరానికి వెళదామంటే ఆయన వచ్చేవారు కాదు. ఆయన ప్రభు నమ్ముకోలేదు. రక్షణ మనసు పాప క్షమాపణ ఆయన కలిగి ఉండలేదు. అందుకే ఆయన గురించి ఎంతగానో నేను ప్రార్థిస్తూ వచ్చేదాన్ని. ఒక ఆదివారం నా మందిరంలో ఆయన నిద్రపోతుండగా దైవశాఖలు వర్తమానం చెప్తున్నారు. ఐతుకు అని వనస్తుడు మేడగదిలో నుంచి కిందకి పడిపోయి చనిపోయాడు అనే వాక్యం ఆయన వినగానే ఆయన కళ్ళు తెరిచి చూసిన ఆ వాక్యం వినబడింది. వెంటనే ఆయన ప్రతి ఆదివారం మందిరం రావడానికి కుటుంబ ప్రార్థనలో ఆయన చక్కగా వాక్యము చెప్పడానికి కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాం. మా ఇద్దరికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయనకైతే బాప్తిస్మ సాక్ష్యం పొందలేదు. 88వ సంవత్సరంలో యూత్ క్యాంపులో కొత్తగూడెం వెళ్ళి ఆయన బాప్తిస్మ సాక్ష్యం పొంది మారుమనసు రక్షణ పాప క్షమాపణ పొంది ఇంటికి వచ్చి సంతోషంగా వచ్చారు. యూత్ క్యాంపులో రక్షణ పొందారు 88వ సంవత్సరంలో కొత్తగూడెంలో. అక్కడ అప్పటి నుంచి ఇద్దరు దైవికంగా కుటుంబంగా ఎంతో మా ఇద్దరిని ఎంతో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి వచ్చాడు. ఎంతో రక్షణానందం ప్రతిదినము కుటుంబ ప్రార్థన కలిగి ఉంటూ వచ్చాము. ఆయన మారుమనసు దినాల్లోనే క్రొత్త దినాల్లోనే ఆయన సేవకుల ద్వారా మైక్ పట్టుకుని సైకిల్ మైక్ కట్టుకుని ఆయన 25 సంవత్సరాల వయసు ఆయన టైంలో 20 ఆయన మైక్ కట్టుకుని సువార్త వీధుల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఆయన ఆ దినం నుంచే ప్రభు వారు ఆయన పట్టుకున్నారు. ఆ దినం నుంచి 2024 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖు వరకు ఆయన ప్రభు పరిచయం చేస్తూనే వచ్చారు. నిజంగా ఆ కోదళ్ళలో ఎంతో పరిచయం చేస్తూ వచ్చారు. తర్వాత మేము తనకు రాజమండ్రి రాగలిగాం. ఇక్కడ కూడా ఎంతో ప్రభు వారు ఆయన బహుగా వాడుకుంటూ వచ్చారు. అనేక ఆయన పరిచయ సంఘానికి హత్తుకొని పరిచయం చేస్తూ ఎంతో మరి 2024 సంవత్సరంలో
ఆగస్టు 14వ తారీఖున ప్రభునందు ఆయన పిలువడుతూ వచ్చారు. ఆగస్టు 12వ తారీఖు 10వ తారీఖుని అవుట్ రీచ్కి వెళ్తూ వచ్చారు. మ్యాథ్స్ అన్న వాళ్ళందరితో కలిసి 11వ తారీఖు ఇంటి దగ్గర, 12వ తారీఖున కూడా సువార్తకి నా కుటుంబ సమేతముగా సువార్త ప్రకటించడానికి ఒక ఇంటి మీద మైక్ పెట్టుకుని అక్కడ కూడా సాయంకాల సమయంలో సువార్త ప్రకటించారు. ఆ లాస్ట్ మెసేజ్ అదేనని ఏం చెప్పారంటే, మీకు పరలోకం కావాలా పాతాళం కావాలా కోరుకోండి. పాతాళం అయితే నిత్యనాశనము, అగ్ని ఆర్ద పురుగు సావదు. ఆ పరలోక రాజ్యం అయితే పరలోక రాజ్యం నిత్యం యుగాలు సదాకాలం ఆయనతో ఉంటారు. ఆయన వాక్యం చెప్తూ వచ్చారు. లాస్ట్ మెసేజ్, నేను సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ దినము ప్రభు వస్తే నేను ఎత్తబడతాను, మీరు ఎత్తబడతారని వాక్యం లాస్ట్ మెసేజ్ చెప్తూ వచ్చారు. మా ఇంటి నా బిడ్డలో నేను కూడా ఆ దినాన్ని సువార్తకు వెళ్ళడం జరిగింది. ఆయన లాస్ట్ మీద తెల్లవారి ఇలాగ జరిగింది. ఆయన దేవుని చిత్తం, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. కాబట్టి మాకు 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వారు కూడా మన అల్లుళ్ళు కోడళ్ళు కూడా అందరూ ప్రభును అంగీకరించారు, రక్షణ పొందారు. రీసెంట్గా మా కోడలు కూడా రక్షణ పొందిన అమ్మాయి దేవుడు అనుగ్రహించి వచ్చారు. అందుబట్టి మా కుటుంబం ఈ విధంగా దేవుడు అక్కడ వరకు నమ్మకంగా యథార్థంగా ఆయన ఎదుట సాన్నిత్యము ఆయన సందులో ప్రభు నిలబడాలని మా కోసం ప్రార్థించండి. ముఖ్యంగా నా వెనుకల్లో అన్న మ్యాథ్స్ సన్న గారు మా ఆదివారము శుక్రవారం ఉదయం 5:30 గంటలకి మీ వాక్యము చూసుకోవా పరిచయం చేయ అని అన్నప్పుడు ఇజ్రాయల్ చెప్పారని నాకు చాలా సంతోషించాను. నేను దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు నాకు, నేను సద్వినియోగం చేసుకుంటాను. నాకు వచ్చిన రాపని వాక్యం నీ బిడ్డలైన వారికి చెప్తే నాకు చెప్పాలని ఆస్తి ఎప్పటి నుంచో చూస్తున్నాను. దేవుడు మంచి అవకాశాలు ఇచ్చారు. అందుబట్టి మీకు కూడా చాలా వందనములు. నాకు అన్న చెప్పిన వెంటనే నాకు తలంపులకు వచ్చింది కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని దినాన్ని నన్ను సిద్ధపరిచారు. కొన్ని మాటలు చదువుకుందామండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. ఇటలీ నిర్మాణ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు భక్తిపరుడు పరిస్థితిలో ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలవారండి. ప్రజలకు బహు ధర్మం చేసి ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేసింది వాడు. 4వ వచనం. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకారులను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరు. కొన్నేళ్ళు చూడండి ప్రార్థన. మనము ప్రభుని యేసుక్రీస్తు మనం జూమిట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారము, రక్షింపబడిన వారము, దేవుని ఆరాధించేవారు, ప్రార్థించేవారు మనం అందరం కూడా. మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మనము మన యొక్క కొన్నేళ్ళు ప్రార్థిస్తున్న ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధి చేరినవి. ఈ దినాల్లో మనం కూడా చేస్తున్న ప్రార్థనలో దేవుని సన్నిధి చేరుతున్నాయా లేదా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మన మందిరానికి వెళ్తాం, భక్తిగానే ఉంటాం, విశ్వాసంతోనే ఉంటాము, బైబిల్ చదువుతాం, మా ఆరాధనకు ప్రతి కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాము. మనం కూడా మరి కొన్నేళ్ళు చేసిన ప్రార్థన ఆయన సన్నిధికి వినబడింది. మనం చేస్తున్న ప్రార్థన ఆయన సన్నిధికి వినపడుతుందో లేదో మనం ఒకసారి పరీక్షించుకుందాము. అలా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదులకు వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. ఇది కూడా మనం ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబంలో మనం ఒంటరిగా ప్రార్థిస్తున్నాం. మన కుటుంబ విషయంలో, మన బిడ్డల విషయంలో, భర్తల గురించి. ఒకవేళ మన కుటుంబంలో భర్త రక్షింపబడపోయినా, భార్య రక్షింపబడపోయినా మనం వారి గురించి ప్రార్థిస్తున్నామా? రహస్యంగా ప్రార్థిస్తున్నామా? వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నామా? మన ఇంట్లో భర్త రక్షింపపోయినా, భార్య రక్షింపబడిన వారి గురించి ప్రార్థన చేస్తున్నామా? మా కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అన్న మాట చాలాసార్లు నాకు నా చిన్నతనం నుంచి ఆ మాట గర్జిస్తూ వచ్చింది. నిజంగా భర్తల కోసం మనం ప్రార్థిస్తున్నామా? భార్యల కోసం మనం ప్రార్థిస్తున్నామా? మనమే సత్తులకు వెళ్ళి వస్తున్నామా? మన బిడ్డలు
మన 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 బిడ్డలు రక్షింపబడుతున్నారా? మనము ఒక కుటుంబంలో భార్య భర్తలు ఎంతో సంతోషంగా ఉంటాం. మన బిడ్డలు కూడా మనం ఎంతో సంతోషిస్తాం. వారికి ఏం కావాల్సింది కొనిస్తూ ఉంటాము. అన్నీ చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటాము. వారు ఒకవేళ పిల్లలు రక్షణ పొందకపోయినా, భార్య భర్తలు ఇద్దరు ఎవరో రక్షణ పొందకపోయినా, ఒకవేళ పరలోక రాజ్యాన్ని తల్లిదండ్రులు వెళ్ళిపోయిన బిడ్డలు నరకానికి వెళ్తే ఎంత బాధ. పరలోక రాజ్యానికి బిడ్డలు వెళ్తే, తల్లిదండ్రులు నరకానికి వెళ్తే ఎంత బాధ. మన కుటుంబంలో ఎవరికి ఏ బాధ వచ్చినా ఎంత బాధపడుతూ ఉంటామో మనం. అలాంటిది మరి నరకానికి వెళ్లకుండా, తల్లిదండ్రులు నరకానికి వెళ్లకుండా, బిడ్డలు నరకానికి వెళ్లకుండా అందరూ పరలోక రాజ్యానికి వారు ఇంట్లో ఎంత ఐక్యత సంతోషం కలిగి ఉంటున్నామో, అలాగే మన పరలోక రాజ్యం అందరూ కూడా మరి అట్టి పరలోక రాజ్యం అంటే ఎంత ఆనందం. అందుకే మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండాలి. రహస్యమందు చూచి నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. మన తలుపు వేసుకుని ఒంటరిగా ప్రార్థిస్తుంటారు. మన బిడ్డల కోసం, మన భర్తల కోసం, మన భార్యల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, మా కుటుంబముల కోసం, బంధుమిత్రుల కోసం, అందరి కోసం రక్షణ కొరకు కుటుంబంలో కట్టబడడానికి ప్రార్థన చేస్తూ ఉండాలి. రహస్యము చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే మనం రహస్యంగా వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నామా మన అందరము. మన కుటుంబాలు ఎలాగుంటున్నాయి ఆ విధంగా. నేను పోయిన సంవత్సరం అయితే నా భర్త ప్రభు నిద్రించినప్పుడు నా కుమారుడి వివాహాలు చేయాలి. ఎలాగ ప్రభా నేను అంటుందాన్ని, నా భర్త పట్టుకొస్తే వండి పెట్టడం అంతవరకే కానీ నాకు ఏమీ తెలియదు ప్రభా. నేను ఏం చేయాలి నా తండ్రి, నా బిడ్డకి ఎలాగ వివాహం చేయాలి నాకు ఎవరు తెలియదు. నేను ఎవరితో పరిచయం లేదు, ఎవరితో నేను మాట్లాడి నాకు ఎవరితో సంబంధం లేదు. ఎలాగ ప్రభా నీవే నా దిక్కు, నీవే నాకు ఆధారం. తలుపు వేసుకుని ప్రార్థన చేసినప్పుడు నా కన్నీళ్ళు తుడిచాడండి. నా కన్నీళ్ళు తుడిచి వాగ్దానికి సంవత్సరం నాకు ఇచ్చాడు. రహస్యం ముందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాను వాగ్దానికి సంవత్సరం ఇచ్చాడు. అవును అవును ఆమె అన్నట్లుగా నాకు ఈ సంవత్సరం నెరవేరుస్తూ వచ్చాడు ఆ వాగ్దాన్ని. నిజంగా కన్నీళ్ళతో ప్రార్థించాడు. నిజంగా నా ప్రార్థన విని నా కుమారుడి వివాహము ఎంతో ఘనంగా అద్భుత రీతిగా జరిగించారు ఆ ప్రభు. అటువంటి ప్రార్థన మనకు కలిగి ఉన్నామా? మనం అలా కలిగి ఉండకపోతే ఈ దినమునే మనకు కలిగి ఉండే రహస్య ప్రార్థన ఆయన చూస్తూ ఉంటాడు. ఒంటరి ప్రార్థన మనకు చేస్తూ ఉంటాడు. కొన్ని ప్రార్థన విన్నా దేవుడు అలాగే నీ ఒంటరి రహస్యము చూసి తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ఈ విధంగానే ఈ ఇంకా లూది అనే స్త్రీ చూడండి. లూది అనే స్త్రీ పౌరు యొక్క వాక్యం వింటూ తను ఉదారంగా కూడా అమ్ముకుంటూ ఉంటుంది. అంతవరకు తను ఏ మందిరానికి వెళ్ళినట్టే ఉండలేదు. ఎవరు మాటలు ప్రభు గురించి తెలియదు ఆమెకి. అయినప్పటికీ తను ఉదారంగా పడే అమ్ముకుంటూ పౌరు యొక్క చెప్పే మాటలు వింటూ ఉంది. విన్న వెంటనే తాను విన్న వెంటనే తాను రక్షణ పొందింది. తన ఇంటి వారందరూ కూడా రక్షణ అనుగ్రహించి తన కుటుంబం అంతా కూడా బాప్తిస్మ సాక్ష్యం పొందుతూ వచ్చారు వాళ్ళు. ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. అలాగే నోవహు కూడా చూడండి. నోవహు ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు 5వ వచనం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచాడు అనమాట. అది చూచినప్పుడు 9వ వచనం, నోవహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇది చూడండి, ఇక నోవహు కూడా చూసినప్పుడు నోవహు దేవునితో కూడా నడిచినవాడు. తన కుటుంబం అంతా రక్షణ కలిగిన వారమే. ఒక 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే ఒక వాడ ఆ జలప్రళయము మరి ఆ యొక్క చూసినప్పుడు ఆయన వాళ్ళందరూ కూడా చెడిపోయి ఉన్నారు. కాబట్టి నోవహు తన ముగ్గురు కుమార్తెలు హాము, యాపెతు వారి ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, తన భార్య ఎనమండుగురు కూడా వారిని రక్షించాలని దేవుడు ఉద్దేశించి ఒక వాడను తయారు చేయమని చెప్పినప్పుడు ఆ ముగ్గురు కుమారులు, కోడళ్ళు, భార్య వారందరూ కలిసి ఏక మనసుతోని ఏక హృదయంతో ప్రభు కుటుంబం ఐక్యత కలిగి ఆ వాడను తయారు చేశారు. ఆ వాడను తయారు చేయడం ఎంత కష్టం ఉందో మరి ఎంతో వారు కష్టపడి ఎంత ఐక్యత కలిగి వాడను కట్టించారు. ఆ దేవుని చెప్పినట్టుగానే ఆ వాళ్ళలో ప్రతి ఒక్క జంతువులు, ప్రతి ఒక్క జీవి కూడా రెండేసి చెప్పున ఆడదే మొదటి చెప్పున అందులో వాడలోకి తీసుకెళ్లారు. తర్వాత అప్పుడు ఆ 18వ వచనం, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులు, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ వాళ్ళలో ప్రవేశింపమని చెప్పాడు. అప్పుడు వాటితో పాటు నీకు 6 ముగ్గురు కుమారులు,
కోడలలో తన భార్య నోవాహు కూడా ఆ వాడలో ప్రవేశించగానే ప్రచండమైన వర్షం కురిపించారు. 40 దినాల రాత్రి పగళ్ళు కూడా వచ్చినప్పుడు ఆ వాడ అరారాతు అని కొండ మీద నిలిచింది. అప్పుడు ఆ కుమారులు వాళ్ళందరూ కూడా నిలిచిందా నీరంతా తగ్గిపోయిన తర్వాత నోవాహు భార్య, నోవాహు తన ముగ్గురు కుమారు కోడళ్ళు కూడా మరి బయటకు వచ్చి దేవునికి బలిపీఠం కట్టి దేవుని ఆరాధించారు. ఆ కుటుంబం చూడండి ఎంత రక్షణ కలిగిన కుటుంబం, దేవునితో నడుచుని కుటుంబము. ఆ విధంగా మనం ఉంటున్న మన కుటుంబంలో ఆ నోవాహు కుటుంబం వల్ల మనం కూడా ఉన్నట్లయితే మన కుటుంబం ఎంతో సంతోషం, ఆనందం మనం అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి నోవాహు కుటుంబంలో మనం కూడా రక్షణ వాడలో మన బిడ్డలు మనం ప్రవేశించినట్లయితే మనం సురక్షితముగా ఉంటాము దేవుని ఎదుట. అలాగనే సంఘ అప అప అపస్తుల కార్యము 2 అధ్యాయము 42 కూడా అపస్తుల యొక్క బోధ ఎందును సహవాసమందును రొట్టె విసిపోయేందును ఎడతెక్క ప్రార్థన చేయండి అని ఆ మాట మనం కుటుంబముగాను కొన్నేలి చేసిన ప్రార్థన రహస్యము చూస్తండి ప్రతిఫలం ఇచ్చిన ఆ యొక్క వాక్యం కూడా మనం నోవా కుమారుల వల్ల కుటుంబం వల్లే మనం ఉన్నప్పుడు మన సంఘంలో చేర్చబడి ఉంటారు. మనం కూడా అపొస్తలుల యొక్క బోధ యందు సహవాసమందును రొట్టె విసిపోయేందును ఎల్లప్పుడూ కూడా మనం దేవుని బిడ్డలతో సహవాసం చేసినప్పుడు దేవుని సన్నిధిలో వారి కార్యక్రమాలు ఉంటాయి. బైబిల్ స్టడీకి ప్రార్థనా కూడిక, సిస్టర్స్ మీటింగ్, సెయింట్ ప్రేయర్ ఇవన్నీ సంఘంలో చేర్చబడినట్లయితే మన కుటుంబం క్షేమం కొరకు మన బిడ్డల క్షేమం కొరకు ప్రతి విషయం కొరకు సంఘం అంతా కలిసి మన కొరకు ప్రార్థించేవారుగా ఉంటారు. కాబట్టి మన సంఘంలో చేర్చబడే వారు ఉండాలి. ఆ సహవాసంలో మనం ఉండాలి. అప్పుడు సంఘం అంతా సంఘం అత్యశక్తిగా ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుండి విడుదల పొందాడు. సంఖ్యలన్నీ తెంచుకున్నాయి. ఆ యొక్క చెరసాల తలుపులన్నీ తెలుసుకుంటుంది. అది సంఘ ప్రార్థన కలిగి ఉన్నాడు కాబట్టి పేతురు చెరసాల నుండి విడుదల పొంది బయటకు వచ్చినారు. అలాగే మనం కూడా ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఇక్కట్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా సంఘ ప్రార్థన మనకు అవసరం. కాబట్టి సంఘముకు హత్తుకుని ఉన్నప్పుడు మరి పేతులను విడిపించిన రీతిగా మన కష్టాల బాధల నుంచి మన బిడ్డలను రక్షించుకోగలుగుతాం. మనం సంఘ ప్రార్థన ద్వారా మనం ఎంతో మన క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ యొక్క సహవాసం మొదలెట్టి అందు ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంగా మనం ఉండాలంటే ఎల్లప్పుడూ మన సన్నిధి దేవుని సన్నిధి కలిగి ఉండాలి. పైకి భక్తి కలిగిన వారు అంటూ ఉంటారు. దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉండకుండా మనం భక్తి కలిగి ఉంటూ దేవుని యందు యథార్థత కలిగి నోవాహు కుటుంబం వలె ఆయా లూదియా కుటుంబం వలె కుటుంబం అంతా రక్షణ పొందారు. లూదియా కుటుంబం అంతా రక్షణ పొందారు. అలాగే మన కుటుంబాలందరూ రక్షణ పొందుతున్నారా? మన బిడ్డలందరూ మనతో పాటు సన్నిధిని దేవుని సచ్చుకు వస్తున్నారా? లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అలాగే టీవీలతోటి సెలకడట్ అయిపోయి ఉంటున్నారో మన బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారో చూసుకుంటూ ఉండాలి. మనం ఏ విధంగా ఉంటున్నామో పరీక్షించుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు వారి కార్యక్రమాలన్నింటికి ప్రార్థనలకు వెళుతూ ఉంటే ఆత్మీయంగా మనము శారీరకంగా దేవుని యందు ఆనందించే వారంగా మనం ఉంటూ ఉంటాము. అలాగే ప్రకటన గ్రంథము 8 అధ్యాయం ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 8 కూడా చదువుకుందామండి. పిరుగువారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధంతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. మనకు వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన నోవాహు వలె మనం ఈ యొక్క లూదియా కుటుంబం అంతా రక్షణ పొందినట్లు మనం ఉన్నట్లయితే, సంఘములో ఐక్యత కలిగి సంఘం హత్తుకొని ఉన్నట్లయితే మనం కూడా ఈ రెండవ మరణాన్ని తప్పించుకోగలుగుతాం. ఈ రెండవ మరణము అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ భయంకరమైన ఆ యొక్క అగ్ని నుండి మనం తప్పింపబడాలంటే ఈ యొక్క ఈ విధంగా 3 రకాలుగా మనము సంఘాన్ని కట్టుకుని ఉండాలి. కుటుంబముగా ఉండాలి. నోవాహు కుటుంబంలో రక్షణ వాళ్ళలో ప్రవేశించాలి. రహస్యము చూసిన తండ్రి ప్రతిఫలం ఇస్తాడని రహస్యమందు మనం ప్రార్థిస్తూ ఉండాలి. కొన్నేళ్ళు ప్రార్థన వల్ల మన ప్రార్థన కూడా దేవుని సన్నిధి చేరుతుందా లేదా చూసుకున్నప్పుడు మనం ఈ రెండో మరణాన్ని మనం తప్పింపబడతాము. అలాగే చివరగా ఈ అన్నిటినీ మనం అనుసరించి వాక్యానుసారంగా మనం నడుస్తున్నట్లు దేవుని యథార్థంగా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన ప్రకటన గ్రంథము
ఇంకా వచ్చిన కూడా చదువు ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. మనం అందరం కలిసి చదువుకుందామండి ఈ వచనం. నీవును నా ఓర్పు విషయమై నా వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. రాబోయే దినాల్లో మనకు భూకంపాలు జరగవచ్చు. భూకంపాలు, కరువులు, యుద్ధములు ఎన్నో రాబోయే దినాలు ఎన్నో జరగబోతూ ఉంటున్నాయి. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. చాలా కష్ట పరిస్థితుల్లోకి రాబోయే దినాలు రాబోతున్నాయి. వాటన్నిటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం రక్షింపబడాలంటే మనం లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. మనం కాపాడబడాలంటే ఈ 3 విధాలుగా మనం ఉన్నప్పుడు దేవుడు శోధన కాలం వచ్చి రాబోయే దినాల్లో ఎన్నో శోధనకు గురవుతూ ఉంటాము లోకం మీదకి. వాటన్నిటి నుండి మనం తప్పించేవాడుగా కాపాడేవాడుగా ఉంటాడని ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ వచ్చిన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు నా వెనుకలో తీసుకొచ్చారు. ఈ ప్రభా ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరము కూడా మనం గైకొని విని కుటుంబముగా, వ్యక్తిగతంగా, సంఘముగా మనం అందరం చూపెట్టిన ప్రతి ఒక్కరము కూడా ప్రభా మరి దీన్ని ఎవరైనా రక్షణ పొందారంటే ఇంకా విశ్వాసంతో స్థిరంగా ఉండమని కోరుకుంటున్నాను. ఇంకా రక్షణ అయితే ఎవరైతే బాప్తిస్మ సాక్ష్యం పొందుకున్నారో వారు ఈనాడే అనుకూల సమయం ఈనాడే రక్షణ దినము కాబట్టి ఇప్పుడే తీర్మానం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కనబడినట్లయితే ప్రభువైన యేసు ఆయన రాజ్యంలో వారసులుగా మనం ఉండబోతున్నా యుగాలు సదాకాలం ఆయనతో ఉండబోతున్నా నిత్య నరకాల నుంచి మనం తప్పింపబడతాము. పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలంటే మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మనం ఈ విధంగా మేము భయభక్తులు కలిగి కొన్నేరు వరకు భయభక్తులు కలిగి యథార్థంగా మనం ఉన్నప్పుడు మాకు నోవహు యొక్క కుటుంబం వలె మనం ఉన్నప్పుడు ఈ యొక్క లూదియా కుటుంబం వలె మనం ఉన్నప్పుడు ఇల్లంతటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు బాప్తిస్మం పొందుతూ వచ్చారు. ఆ విధంగా ఇప్పుడైనా మా కుటుంబంలో ఎవరైనా బాప్తిస్మం పొందుకున్నారా, రక్షణ కలిగి లేకున్నారా, ఇప్పుడే వారందరి విషయమే భారము బాధ్యత కలిగి మన కుటుంబంగా మనం అందరం కూడా కలిసి ప్రార్థిస్తాం. దేవుడు ఈ ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ఏమన్నా ఇందులో తప్పులు ఉంటే నాకు క్షమించమని ఈ యొక్క వాక్యాన్ని రాబోయే దినాల్లో శోధన కాలంలో మనందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపాడాలని అట్టి కృప మన అందరూ తోడుగా ఉండును గాక. ఆమేన్.